స్టూడెంట్, మీరు రైల్వే ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఏఎల్పి టెక్నీషియన్లలో ప్రిపరేషన్ చేసేటప్పుడు రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ స్టడీస్లో డౌట్స్ ఉంటే కనుక మీకు క్రింది ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూపులో కానీ వాట్సాప్ గ్రూపులో కానీ జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం చెప్పుకున్నాం కదా, యాంత్రిక శక్తి ఇంకొక 2 నుంచి 3 పాటలు అవగొట్టుకుందామని. వీటిలో ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇదిగోండి, చూసారు కదా, చలన సమీకరణాలు, ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్. వీటి నుంచి చాలాసార్లు బిట్స్ అడుగుతున్నారు అన్నమాట. సో వీటి నుంచి బిట్స్ అడుగుతున్నారు కాబట్టి నేను మ్యాక్సిమం మీకు బిట్ మిస్ అవ్వకుండా మొత్తం చెప్పడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇక్కడ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదో మీకు ఒక సార్ చెప్తున్నట్టు మీరు ఫీల్ అవ్వద్దు, ఓకేనా? ఏదో మీ పక్కన మీ ఫ్రెండ్ మీకు చెప్తున్నట్టు ఫీల్ అయిపోండి. అప్పుడు ఏమైంది అంటే మీరు తొందరగా గ్రాఫ్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది ఎందుకో కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఈరోజు ఏం చేద్దామంటే చలన సమీకరణాలు చూద్దాం. ఈ యొక్క చలన సమీకరణాల్లో ముందు మీకు ఒక బేసిక్స్ ఇచ్చేస్తాను. ఈ యొక్క బేసిక్స్ ఇచ్చేస్తే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మీరే చేయగలుగుతారు, నాతో కూడా పని లేకుండా, ఓకేనా? సో చూద్దాం, అదేంటో చూద్దాం. ముందు దీని గురించి బేసిక్స్ చూద్దాం. బేసిక్స్ తర్వాత ప్రాబ్లమ్స్ వరకు ఒక్కొక్కటే వెళ్ళిపోదాం, ఓకేనా? ఒకవేళ మీరు ప్రాబ్లం చేసేటప్పుడు మీకు ప్రాబ్లం రాకపోతే ఎలా చేయాలో కూడా నేను చెప్తాను, ఓకేనా? సో చూద్దాం. ఫస్ట్ బిట్ స్టార్ట్ చేసే ముందు దీని గురించి థియరీ ఒక 10 నిమిషాలు చెప్పుకుందాం. ఆ థియరీ ఏంటిది అంటే చూడండి, అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఈ యొక్క చలన సమీకరణాలు అనేవి చలన సమీకరణాలు ఈ చలన సమీకరణాలు మీకు మ్యాక్సిమం ఎవరు చెప్పరు. ఇక్కడ 100% మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను, ఓకేనా? మీకు నచ్చితే కింద కామెంట్ కూడా చేయండి, ఓకేనా? సో చలన సమీకరణాలు ఏంటిది? ఈక్వేషన్స్, ఓకేనా? లాస్ ఆఫ్ ఈక్వేషన్స్. ఈ యొక్క లాస్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎవరు ఇచ్చారు? ఈ లాస్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చింది ఎవరంటే గెలీలియో అనే శాస్త్రవేత్త ఈ యొక్క లాస్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చారు. అయితే నేను ఎలా అయితే చెప్తున్నానో మీరు అలాగే గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దానికి ప్రాపర్ రీజన్ ఉంది, ఎందుకంటే దానికి ప్రాపర్ లాస్ ఉన్నాయి. ఎలాగైతే న్యూటన్ ఫస్ట్ లా తర్వాత సెకండ్ లా చదువుతాము, సెకండ్ లా తర్వాత థర్డ్ లా చదువుతాము, అలాగే వీటికి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఓకేనా? అదేంటో చూద్దాం. ఫస్ట్ది ఏంటిది అంటే V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ ఏటీ. V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ ఏటీ. రెండోది ఏంటిది అంటే S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. మూడవ సమీకరణం ఏంటిది అంటే V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS. నేనేం చెప్పాను? ఇది మొదటి సమీకరణం, ఇది రెండవ సమీకరణం, ఇది మూడవ ఈక్వేషన్, ఓకేనా? ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ది ఇదే రాసుకోవాలి, సెకండ్ ఇదే రాసుకోవాలి, థర్డ్ ఇదే రాసుకోవాలి. ఎందుకు సార్? పోను మీకే అర్థమైంది, ఓకేనా? సో అయితే ఈ యొక్క ఫస్ట్ ఈక్వేషన్ దేనికి సంబంధించింది సార్? అయితే ఈ యొక్క ఫస్ట్ ఈక్వేషన్ దేనికి సంబంధించింది అంటే ఇది ది రిలేషన్ బిట్వీన్ ఓకేనా? రిలేషన్ బిట్వీన్ ఎవరెవరికి? రిలేషన్ బిట్వీన్ వెలాసిటీ అండ్ వెలాసిటీకి టైంకి అనమాట. వెలాసిటీ టైం ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తాను. ఫస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ వినండి, ఓకేనా? సో ఇది ఈ యొక్క ఈక్వేషన్ ఎవరెవరికి సంబంధించిన రిలేషన్ అంటే ఇది రిలేషన్ బిట్వీన్ ఎవరెవరికి అంటే ఓకే, పొజిషన్ అంటారు. పొజిషన్ అంటే స్థానము, ఓకేనా? పొజిషన్ అండ్ టైం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ కూడా చూసుండరు, ఎవరు కూడా మీకు చెప్పుండరు, ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిదంటే ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ వెలాసిటీ అండ్ పొజిషన్. నేనేం చెప్పాను ఒక్కసారి జాగ్రత్తగా వినండి, నేను మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఈ యొక్క బేసిక్స్ చూడండి, ఇక్కడ మీకు బోర్డు మీద ఏదైతే కనిపిస్తుందో ఈ మూడు ఈక్వేషన్స్, అది కూడా ఒకటే ఫామ్లో గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ ఇది గుర్తుపెట్టుకోవాలి, థర్డ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకున్న తర్వాత ఫస్ట్ దాని యొక్క రిలేషన్ ఏంటి, ఫస్ట్ ఈక్వేషన్ యొక్క రిలేషన్ ఏంటి, ఈ యొక్క ఈక్వేషను ఈ యొక్క V ఈజ్ ఈక్వల్ టు U ప్లస్ ఏటీ అనే రిలేషను ఎవరెవరికి సంబంధించిన రిలేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే వెలాసిటీకి టైంకి సంబంధించినది. సోకి సంబంధించిన రిలేషన్షిప్ గురించి చెప్తుంది. రెండోది S ఈజ్ ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్. ఇది ఎవరెవరి గురించి మాట్లాడుతుంది? పొజిషన్ అంటే స్థానం గురించి, ఒక వస్తువు యొక్క స్థానం గురించి, ఓకే? టైం గురించి మాట్లాడుతుంది, అంటే కాలం గురించి మాట్లాడుతుంది. V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2AS. ఇది మూడవ చలన సమీకరణం. ఈ యొక్క మూడవ చలన సమీకరణం ఎవరెవరి మధ్య రిలేషన్ చెప్పిద్ది అంటే వెలాసిటీ, వేగము, పొజిషన్ అంటే ఏంటిది అంటే స్థానము. ఏంటి సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి వీటిని నేను చెప్తాను చూడండి అమ్మా. చూడండి,
ఇది అఫీషియల్, అంటే ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. కానీ నేను కొన్ని చెప్తాను, ఎలా గుర్తుపెట్టుకోవాలి నేను చెప్తాను. మీరు అలా గుర్తుపెట్టుకున్నారంటే ఎప్పటికీ కూడా మర్చిపోరు. అదేంటో చూడండి. ఫస్ట్ ఈక్వేషన్లో ఫస్ట్ ఏముందమ్మా? ఫస్ట్ ఈక్వేషన్లో ఫస్ట్ ఏముంది? వెలాసిటీ. ఫస్ట్ ఈక్వేషన్లో చివరేముంది? టైం. ఫస్ట్ ఈక్వేషన్లో ఫస్ట్ వెలాసిటీ ఉంది, టైము ఉంది. కాబట్టి దీని రిలేషన్ ఏంటిది? వెలాసిటీ టైం రిలేషన్. వెలాసిటీ టైం రిలేషన్. సరిపోయిందా? సెకండ్ ఈక్వేషన్కి రండి. సెకండ్ ఈక్వేషన్లో ఫస్ట్ ఏముందమ్మా? ఎస్. ఎస్ అంటే ఏంటి? స్థానభ్రంశం, డిస్ప్లేస్మెంట్. ఇక్కడ ఏముంది? టీ. టైం ఉందా? ఫస్ట్ ఈక్వేషన్లోనేమో వెలాసిటీ టైము ఉంది ఫస్ట్లో చివరిలో. సెకండ్ ఈక్వేషన్లో ఫస్ట్లో చివరిలో ఏముంది? స్థానభ్రంశము, టైం ఉంది. ఓకేనా? సో చూడండి, పొజిషన్ అంటే ఏంటమ్మా? స్థానభ్రంశం లేదా స్థానమే కదా. టైం అంటే ఏంటమ్మా? కాలమే కదా. సరిపోయిందా? ఫస్ట్ లాస్ట్. సరిపోయింది కదా? సరిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్కి రండి. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. వి స్క్వేర్ ఏంటమ్మా? వెలాసిటీ. చివరిది ఏంటిది? స్థానభ్రంశం. అంటే వెలాసిటీకి స్థానభ్రంశానికి మధ్య రిలేషన్ తెలియజేస్తుంది. అంటే వెలాసిటీకి పొజిషన్కి మధ్యలో రిలేషన్ తెలియజేస్తుంది. సరిపోయిందా? ఒకవేళ మీకు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఎక్కడ కూడా మీరు వినుండరు, మీకు కూడా తెలుసు. మీరు ఎన్నో ఇన్స్టిట్యూట్లో మీరు చదివే ఉంటారు, కోచింగ్ తీసుకునే ఉంటారు. ఇవి ఎక్కడ ఎవరు చెప్పరు. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్సీఆర్టీలో ఉన్న ఇన్ఫర్మేషన్. అయితే చూడండి, ఇక్కడ ఒకవేళ మీకు టైము వెలాసిటీ అని కూడా ఇవ్వచ్చు. రివర్స్లో టైము పొజిషన్ కూడా ఇవ్వచ్చు. పొజిషన్ వెలాసిటీ అని ఇవ్వచ్చు. రిలేషన్ ఏదైతే ఏంటి ముందు వెనక. ఓకేనా? సో ఆప్షన్లో అలా రివర్స్లో ఇచ్చినా కూడా కరెక్ట్గానే మీరు చూస్ చేసుకోండి అని నా యొక్క మీనింగ్ అన్నమాట. ఓకేనా? సో ఇదంతా అర్థమైందా? ఇది అర్థమైతేనే ప్రాబ్లమ్స్ అన్నీ మీరు చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఇది నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా చూడండి. ఫస్ట్ సమీకరణం ఫస్ట్ లాగే గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ సమీకరణం తోడులో వేయకూడదు. సెకండ్లోనే గుర్తుపెట్టుకోవాలి. తోడులోనే గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? వీటికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే న్యూటన్ ఫస్ట్ దీన్ని కంపేర్ చేస్తున్నాను, నేనే కంపేర్ చేస్తున్నాను. ఎందుకంటే గుర్తుపెట్టుకోవడానికి. న్యూటన్ ఫస్ట్లో చదువుతాం, సెకండ్లో చదువుతాం, తోడులో చదువుతాం. మరి ఫస్ట్లోని సెకండ్లోని తోడులోని విడివిడిగా చదువుతాం, కానీ దాని ఉన్న కాంబినేషన్ చేస్తామా? చేయం కదా. సో కంబైన్గా చేసి చదువుతాం కదా. దేని రిలేషన్ దానికి ఉంది, దేని ఇంపార్టెన్స్ దానికి ఉంది. సో మనం ఎలా చదవాలి అంటే ఉన్నదాన్ని ఉన్నట్టుగానే చదవాలి, కానీ క్లబ్ చేయకూడదు. ఫస్ట్ గెలీలో ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ ఏంటమ్మా? v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. నెక్స్ట్ ఏంటమ్మా? s ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. మూడోది ఏంటిది? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. దీని యొక్క రిలేషన్ ఏంటిది? వెలాసిటీ టయానికి రిలేషను, వేగము మరియు కాలానికి రిలేషను. ఈ యొక్క సెకండ్ ఈక్వేషన్ యొక్క రిలేషన్ ఏంటిది? పొజిషను, టైం అంటే స్థానము మరియు కాలము. ఇదేంటిది? వెలాసిటీ మరియు పొజిషన్, వేగము మరియు స్థానం యొక్క రిలేషన్. చాలా 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 ఇంపార్టెంట్. ఒకసారి పక్కకు చెప్పుకుంటున్నాను చూడండి. ఇది ఒకసారి మీరు రాసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్. సరే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇది ఉంది కదా. సో నెక్స్ట్ ఏంటిది అంటే, ఇది అయిపోయిన తర్వాత సో ఇది ఒక బేస్ అనమాట. మీకు ఈ బేస్ ఎలా అంటే మీకు ఇంకా ఇది ఫిక్స్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో ఈ యొక్క బేస్ని చూసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇది చూడండి, ఇప్పుడు నేనేమైతే చెప్పానో ఇక్కడ మీకు ఇవన్నీ కూడా మీకు ఏమైతే చెప్పానో ఇవన్నీ కూడా ఏంటివి అంటే భూమి మీద అంటే నేల మీద వెళ్ళే వస్తువులకి, చలనంలో ఉన్న వస్తువులకి. ఇప్పుడు మనకి మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, ఒక రాయిని పైకి విసిరేస్తే లేదా ఒక పై నుంచి ఒక రాయిని వదిలేస్తే స్వేచ్ఛగా వదిలిన రాయి, కింద నుంచి భూమికి అప్వర్డ్ డైరెక్షన్లో విసిరేసిన రాయి, ఇలా అడుగుతారు కదా. సేమ్ అవి కూడా వీటి నుంచే మనం డిరైవ్ చేసుకునేటట్టు ఉంటుంది అనమాట. వీటి నుంచే డిరైవ్ చేసుకోవచ్చు. ఓకేనా? అవి ఎలాగో తర్వాత చూద్దాం. ఎందుకంటే ఫస్ట్ మీకు ఒక బేసిక్ ఐడియా రావాలి. బేసిక్ ఐడియా వచ్చినాక నేను అవి చెప్పాలంటే వీటిని కంపేర్ చేస్తాను. మనం ఇలా చెప్పుకున్నాం కదా, మీరు ఆల్రెడీ విన్నారు కదా, దీన్ని ఇలా చేంజ్ చేసుకోండి, ఏని ప్లస్ జీగా మార్చుకోండి, ఏని మైనస్ జీగా మార్చుకోండి అని ఇలా నేను చెప్పేస్తాను అనమాట. సో వీటి మీద ఫస్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇది అందరికీ మీకు అర్థమైందని అనుకుంటాను. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్, వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు చూద్దాం. ఓకేనా? వీటి మీద ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. చూడండి, కీ పాయింట్ ఏంటి? ఒక నిశ్చల స్థితి నుంచి ఒక కారు మొదలవుతుంది అని అర్థం. కీ పాయింట్ అది. ఓకేనా? ఏ కార్ స్టార్ట్ ఫ్రమ్ రెస్ట్, రన్స్ ఫర్ 2 minutes విత్ అన్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఆఫ్ 1 meter/second². మీటర్/second² కదా ఉండాల్సింది. టైం అనేది ఎందులో ఉండాలి? మినిట్స్లో ఉంది. ఇప్పుడు సెకండ్స్లో కానీ అవర్స్లో కానీ మార్చుకోవాలి కింద ఆప్షన్స్ బట్టి. ఓకేనా? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ది కార్. చూడండి, ఒక కారు నిశ్చల స్థితి నుంచి మొదలవుతుంది అంటే నిశ్చల స్థితి. ఓకేనా? సో ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీకు ఇక్కడ ఇంకొక చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, చూడండి, మీ అందరికి తెలిసే ఉంటుంది, మళ్ళీ అయినా సరే చెప్తున్నాను. చూడండి,
ఇక్కడ ఇది ఏంటిది అంటే ఇక్కడ చూడండి చలన సమీకరణంలో ఫస్ట్ చూడండి యు అంటే ఏంటి అంటే తొలి వేగం. యు అంటే తొలి వేగం అంటే ఇనీషియల్ వెలాసిటీ. వి అంటే తుది వేగం. వి అంటే తుది వేగం అంటే ఫైనల్ వెలాసిటీ. ఏ అంటే ఏంటంటే యాక్సలరేషన్ అంటే త్వరణము. యాక్సలరేషన్ అంటే త్వరణము. ఎస్ అంటే ఏంటి అంటే స్థానభ్రంశం అంటే డిస్ప్లేస్మెంట్. ఇంకేమన్నా వచ్చినాయా? యు అయిపోయింది, వి అయిపోయింది, ఏ అయిపోయింది, టీ అయిపోయింది, ఇంకేమీ రాలేదు కదా. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అందరికీ తెలుసు, మనం ఆల్రెడీ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న బేసిక్ అండ్ స్టాండర్డ్ ఏంటిది? యు అంటే తొలి వేగం. యు అని ఎక్కడ కనిపించినా మీరు తుది వేగంగా తీసుకోవాలి, లేదా తొలి వేగం ఎక్కడ కనిపించినా దాన్ని యుగా కన్సిడర్ చేయాలి. వి అంటే ఏంటి? తుది వేగం అంటే ఇది ఇనీషియల్ వెలాసిటీ, ఇది ఫైనల్ వెలాసిటీ. ఏ అంటే ఏంటి? యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే ఏంటి? త్వరణము. ఓకేనా? త్వరణము. ఎస్ అంటే ఏంటి? స్థానభ్రంశం. మనం స్థానభ్రంశాన్ని ఎస్తోనే కదా చూపిస్తాం. వర్క్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ని ఎలా చూపించాం? ఎస్తోనే కదా. సో ఇదన్నమాట ఎస్. ఓకేనా? ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి గుర్తుపెట్టుకున్నారు కదా. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు దానిలోకి వెళ్దాం ఎలా ఇచ్చారని. చూడండి, ఏ కార్ స్టార్ట్ ఫ్రమ్ ఏ రెస్ట్ అన్నాడు. రెస్ట్ అంటే ఏంటి అంటే ఇనీషియల్ పొజిషను రెస్ట్లో ఉంది అంటే అది ఒక నిశ్చల స్థితి నుంచి మొదలైంది. అంటే ఏంటి అయ్యా మీనింగ్ అంటే చూడండి, యు ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే నిశ్చల స్థితిలో స్టార్ట్ అయితే 0నే కదా. 0. చూద్దాం నెక్స్ట్ ఏమి ఇచ్చారు? టైం టీ ఈజ్ ఈక్వల్ టు 2 minutes ఇచ్చారు. దీన్ని ఏమైనా చేంజ్ చేసుకోవాలో లేదో చూద్దాము. నెక్స్ట్ యాక్సలరేషన్ ఎంత ఇచ్చారు? యాక్సలరేషన్ 1 meter/second². యాక్సలరేషన్ అనేది 1 meter/second² ఇచ్చారు. అయితే స్పీడ్ ఎంత అంటున్నారు. ఇక్కడ స్పీడ్ అంటే ఏంటిది? వెలాసిటీయే కదా. వెలాసిటీనే కదా మనం స్పీడ్ అంటాము. సో స్పీడ్ ఎంత అని అడుగుతున్నారు. స్పీడ్ ఎంత? మనకు తెలిసిన చలన సమీకరణాలు ఏంటి అమ్మా? మనకు చలన సమీకరణాలు ఏం తెలుసు? v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ½ at². మనకి ఇంకా ఏం తెలుసు? v² మైనస్ u² ఈజ్ ఈక్వల్ టు 2as. ఇవే కదా మనకు తెలుసు. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? u ఇచ్చారు, t ఇచ్చారు, a ఇచ్చారు, v ఇచ్చారు. వీటికి దానికి రిలేషన్ ఉన్నది ఏంటిదో చూడండి. డైరెక్ట్గా దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకని? మనకి స్థానభ్రంశం వాళ్ళు ఇవ్వలేదు. దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే మనకి స్థానభ్రంశం ఇవ్వలేదు కాబట్టి దీన్ని పిక్ చేసుకుందాం. ఫస్ట్ దీన్ని పిక్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, దాని ప్రకారము v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ. విఏ కదా కనుక్కోమన్నారు. సో v ఈజ్ ఈక్వల్ టు u ఎంత ఇచ్చారు? 0. సో 0 ప్లస్ ఏ ఎంత ఇచ్చారు? ఏ 1 ఇచ్చారు కదా. సో 1 ఇంటూ టైం ఎంత? టైం అనేది చూడండి, ఇక్కడ మీటర్/సెకండ్స్లో ఉన్నాయి, అన్నీ కూడా మీటర్/సెకండ్స్లో ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని మినిట్స్ నుంచి సెకండ్స్లోకి మార్చుకోవాలి. 1 minute-కి 60 seconds, 2 minutes-కి ఎంత? ఇది 120 seconds కదా. సో ఇంటూ 120. సో ఇది ఎలాగో 0 అయిపోయింది కాబట్టి 0 + 120. సో v ఎంత? 120 meter/second. ఎందుకని? వెలాసిటీ అనేది మీటర్/సెకండ్లోనే ఉండిద్ది. వెలాసిటీ యొక్క యూనిట్స్ ఏంటిది? మీటర్/సెకండే కదా. సో మీటర్/సెకండే. సో ఇప్పుడు చూడండి, ఆప్షన్ ఏమైంది? మీటర్/సెకండ్ ఎక్కడ ఉంది? ఇదిగోండి, ఇది ఆన్సర్, మీటర్/సెకండ్. అయితే ఈ ఒక్క బిట్టు వరకు మాత్రం మీరు ఆన్సర్ అసలు చేయకుండా చూసి ఆన్సర్ పెట్టచ్చు. ఎందుకని? 120 అని వాడే ఇచ్చేస్తున్నాడు. బాబు మీరు ఆన్సర్ చేస్తే 120 వచ్చిందని వాడే ఇచ్చేస్తున్నాడు కదా. 120 అని వాడే ఇచ్చేస్తున్నాడు కదా. మనకు తెలుసు అడిగింది స్పీడ్ లేదా వెలాసిటీకి యూనిట్స్ ఏంటి? వెలాసిటీకి యూనిట్స్ ఎప్పుడు కూడా మీటర్/సెకండ్ మాత్రమే ఉండాలి. ఇక్కడ మీటర్/సెకండ్ ఏది ఉంది? ఉన్నది ఏకైక ఒకటే కదా, ఇదే కదా. సో మీటర్/సెకండ్² యాక్సలరేషన్కి ఉండిద్ది. మీటర్/సెకండ్² అసలు ఉండదు. ఓకేనా? మీటర్/సెకండ్² యాక్సలరేషన్కి ఉండిద్ది. సో ఇది కూడా కాదు, ఇంకేముండిద్ది? మీటర్/సెకండ్. సో ఈ ఒక్కదానికి మాత్రం ఇలా కూడా మనం చెయ్యకుండానే ఆన్సర్ పెట్టేయచ్చు. ఎందుకంటే ఆప్షన్స్ అంత ఈజీగా ఇచ్చారు కాబట్టి. ఒకవేళ తెలియదు అంటే ఇలా చేయాలి. ఓకేనా? అయితే ఇప్పుడు నాకు ఈ ఆన్సర్ తెలుసు కాబట్టి నేను చేసేసానమ్మా. మరి మీరు ఎలా చేస్తారు? ఓకేనా? సరే, మీకు అసలు
ఈ యొక్క ఈక్వేషన్ని అప్లై చేయాలి అని మీకు అసలు తెలియలేదు. ఈ యొక్క ఈక్వేషన్ని అప్లై చేయాలని మీకు అసలు తెలియలేదు. తెలియకపోతే ఎలా చేస్తారో ఒకసారి చూడండి. తెలియకపోతే ఎలా చేస్తారో ఒకసారి చూడండి. చూడండి, అయితే మీకు ఆల్రెడీ తెలుసు కదా ఏంటిది, యు అనేది 0 ఇచ్చేశారు, వి అనేది కనుక్కోమన్నారు, ఏ అనేది మనకి 1 ఇచ్చారు, టీ అనేది 120 సెకండ్స్ ఇచ్చారు. ఇవన్నీ తెలుసు కదా. ఇది నాకు గుర్తు రాలేదు, నాకు చలన సమీకరణం ఇది నాకు గుర్తు రాలేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, ఏం చేద్దాం, ఇది చూడండి, దీన్ని ఒకసారి చూడండి, దీన్ని పిక్ చేసుకోండి ఒకసారి. ఏంటిది, దీన్ని పిక్ చేసుకోండి. మీకు ఇది గుర్తొచ్చింది, ఫస్ట్ ఎగ్జామ్ హాల్లో ఇదే గుర్తొచ్చింది మీకు. అయితే అదే వేసుకోండి, v² - u² = 2as. నాకు ఇదే గుర్తొచ్చింది ఎగ్జామ్ హాల్లో అనుకుందాం. సో v² మనకి ఇవ్వలేదు, అదే కదా కనుక్కోమన్నాడు. u ఎంత, 0, కాబట్టి 0² = 0. 2 ఇంటూ యాక్సలరేషన్ 1 ఇచ్చారు, ఎస్ మాత్రం మనకి తెలియదు. ఎస్ తెలుసా మనకి, ఎస్ తెలుసా, తెలియలేదు కదా. అప్పుడు చూడండి, v² కనుక్కోమన్నారు, ఇదేమో తెలియదు. అప్పుడేం చేస్తారు, మళ్ళీ ఇప్పుడు ఎస్ కనుక్కోవాలి. ఎస్ కనుక్కోవాలంటే ఉన్న ఫార్ములా ఏంటిది, ఎస్ = ut + ½ at². అయితే యు ఎంత ఇచ్చేశారు, 0, కాబట్టి టీ కూడా 0 అయిపోయింది. ప్లస్ ½ ఇంటూ ఏ అంటే 1, టీ అంటే ఎంత, 120. సో 120 ఇంటూ 120 ఎన్నిసార్లు పోయిద్దమ్మా, ఇది 60 టైమ్స్. 6 12 ఎంత, 5 12 60, 6 12 72, అంటే ఎంత వచ్చింది, 7200. ఏంటిదమ్మా అది, స్థానభ్రంశం వచ్చేసింది కదా 7200. ఇప్పుడు ఇదే స్థానభ్రంశాన్ని ఇక్కడ అప్లై చేయండి. 7200 వచ్చేసిందా, వచ్చింది కదా. సో ఇప్పుడు v² ఇది చూడండి అమ్మా, ఇది v² = 72 ఎంత, 72 2 వస్తారు, 144, 2 zeros ఉన్నాయి కదా, 2 zeros. v = √144, 2 zeros. v దీన్ని బయటకు తెస్తే ఏమైందమ్మా, 12 అయింది. 2 zeros బయట తెస్తే ఏమైందమ్మా, 0. v = 120 మీటర్/సెకండ్. ఎప్పుడు కూడా v అనేది 120 మీటర్/సెకండ్లోనే ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ మీకు ఏం చెప్పదలుచున్నానంటే, ఆన్సర్ అనేది మీరు ఏ క్వశ్చన్ అయినా ఇవ్వనివ్వండి, ఆన్సర్ అనేది ఈ 3 ఈక్వేషన్స్ నుంచి ఎలాగైనా రప్పించవచ్చు. మీకు ఏ ఈక్వేషన్ మీరు అప్లై చేయాలో తెలియకపోయినా సరే ఎలాగైనా సరే రప్పించేయచ్చు. అదిగో ప్రూఫ్ చూడండి. నాకు తెలుసు కాబట్టి ఇదే అప్లై చేయాలి, రిలేషన్ నాకు తెలుసు కాబట్టి నేను చేసేసాను. మీకు ఒకవేళ తెలియకపోతే ఉన్నాయి కదా మిగతా 2, దాన్ని యూజ్ చేయండి. సరే, ఒకదాన్ని చూసా, నాకు ఇదే ఫస్ట్ గుర్తొచ్చింది ఎగ్జామ్లో, దీన్నే నేను చూస్ చేసుకుంటే నాకేం మిగిలింది, అర్రే v² అడిగారు కానీ ఎస్ తెలియదే. సరే, ఎస్ తెలియదు అంటే ఎస్ ఫార్ములా ఉంది కదా, ఎస్ ఫార్ములా అప్లై చేశాను, ఎస్ వచ్చింది ఎంత, 7200 ఎస్ వచ్చింది. ఈ ఎస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను, పెడితే ఎంత వచ్చింది, 144 డబల్ జీరోస్ వచ్చాయి. ఇప్పుడు దీని యొక్క రూట్ ఎంత, 120. అప్పుడు ఈ యొక్క వెలాసిటీ అనేది యూనిట్స్ ఏంటి, వెలాసిటీ అనేది యూనిట్స్ మీటర్/సెకండే కదా. సో 120 మీటర్/సెకండ్ వచ్చేసిందా. నేనేం చెప్తున్నాను, ఎలాగైనా చేయొచ్చు. డైరెక్ట్గా మీకు తెలిస్తే టైం మిగులుతుంది, తెలియకపోతే కొంచెం టైం డబుల్ తీసేసుకుంది. 1 minute చేయాల్సింది 2 minutes పట్టింది. ఓకేనా. సో అది ఇది యొక్క క్వశ్చన్ గురించి.